హాయ్ అండి, రాజేశ్వరి హోమ్ ఫుడ్ ఛానల్కి వెల్కమ్. మీకోసం 6 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చేయబోతున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు లేటు, ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండి, కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి చికెన్ పీసులు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో మరొక వైపు తిప్పుకొని మరొక వైపు కూడా చికెన్ పీసులని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో బాగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం వేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా మొత్తం కలిసేలా కలుపుకుంటే మనకు చాలా చక్కగా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మనకు చాలా చక్కగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ గోబీ ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోబీ రైస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి తురిమిన క్యాబేజీని, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా, కార్న్ఫ్లోర్, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేలా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చిన్న చిన్నగా పీసెస్ లాగా గోబీ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, ఈ గోబీ ముక్కల్ని బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 1 చెంచా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ముక్కల్ని వేసి అలాగే కొద్దిగా కరివేపాకు, టమాటో పేస్ట్ని కూడా వేసి అలాగే కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోబీ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే మనకు గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి విజయవాడ స్పెషల్ వాంగిబాత్ చేయబోతున్నాం. ఈ రెసిపీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందుకోసం ప్యాన్ వెలిగించి కొద్దిగా నువ్వులు, బిర్యానీ ఆకు, చెక్క వేసి నువ్వులు పటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన నువ్వులు వేసుకొని, ఒక చెంచా గరం మసాలా, కారం, ధనియా పౌడర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో 2 చెంచాల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత వేసేసుకొని వంకాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే మనకు చాలా సింపుల్గా వాంగీబాత్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆనియన్ రైస్. సో ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. లక్స్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది. సో అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 చెంచాల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చెంచా కారం, ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే చాలా సింపుల్గా ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని ఒక 2 చెంచాల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ఎందుకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ తురుమును కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక చెంచా కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అలాగే ఒక చెంచా ధనియా పౌడర్ కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే మనకు చాలా సింపుల్గా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్స్ దాకా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఆనియన్స్ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు వేసి ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్టును వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ను బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన రైస్ కానీ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్,
1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. రైస్కి మసాలాలు బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో మసాలాలు ఎక్కువగా లేకుండా స్పైసీగా ఎగ్ రైస్ రెడీ అండి. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.